హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సీ ద డెఫినేషన్. ది రైల్స్ ఆన్ ది ట్రాక్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ స్టీల్ గర్డర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారింగ్ యాక్సిల్ లోడ్స్. రైల్స్ అంటే ఏంటంటే ట్రాక్ మీద ఉన్న స్టీల్ స్ట్రక్చర్స్ని స్టీల్ మెంబర్స్ని మనం రైల్స్ అని అంటాం. నార్మల్గా మనకి ట్రాక్లో లాంగిట్యూడినల్ సెక్షన్స్ ఉంటాయి కదా, సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రైల్స్. What is the purpose of rails means? The purpose of rails is to carry the axle loads. అంటే లోకోమోటివ్ యొక్క వీల్ లోడ్స్ అనేవి క్యారీ ఫస్ట్ మనకి రైల్స్ మీద పడతాయి. సో ఆ లోడ్ని క్యారీ చేయడానికి ఈ రైల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. దే ఆర్ మేడ్ ఇన్ హై కార్బన్ స్టీల్ టు విత్స్టాండ్ వేర్ అండ్ టేర్. సో ఈ రైల్స్ అనేవి హై కార్బన్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సో దట్ ఆ లోకోమోటివ్ వల్ల వచ్చే స్ట్రెస్ అండ్ వేర్ అండ్ టేర్ని ఇవి బేర్ చేయగలుగుతాయి. ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ రైల్వేస్. సో రైల్వేస్లో ఎక్కువ మనం ఏ రైల్స్ యూజ్ చేస్తామంటే ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్. ది ఫంక్షన్స్ ఆఫ్ రైల్స్: ఇట్ ప్రొవైడ్ హార్డ్, స్మూత్ అండ్ అన్చేంజింగ్ సర్ఫేస్ ఫర్ హెవీ లోడ్స్ విత్ మినిమం ఫ్రిక్షన్ బిట్వీన్ రైల్స్ అండ్ వీల్స్. ఈ రైల్స్ ఏంటంటే వీల్స్కి అండ్ రైల్స్కి మధ్య మినిమం ఫ్రిక్షన్ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మినిమం ఫ్రిక్షన్ లేదనుకోండి ఏమవుతుంది, లోకోమోటివ్ అనేది రైల్ మీద నుంచి స్లిప్ అయిపోతుంది కదా. ఒకవేళ ఫ్రిక్షన్ ఎక్కువ ఉందనుకోండి మూవ్ అవడం కష్టం. సో మినిమం ఫ్రిక్షన్ అనేది ఉండాలి. అండ్ ఈ రైల్స్ ఫంక్షన్ ఏంటి, ఇట్ విల్ బి హార్డ్, స్మూత్ అండ్ అన్చేంజింగ్ సర్ఫేస్. రైల్స్ బేస్ స్ట్రెసెస్, లేటరల్, థర్మల్ అండ్ బ్రేకింగ్ ఫోర్సెస్. సో లోకోమోటివ్ ప్రెషర్ అనేది ఆ రైల్ మీద పడినప్పుడు అందులో లేటరల్ ఫోర్సెస్, థర్మల్ ఫోర్సెస్, బ్రేకింగ్ ఫోర్సెస్, స్ట్రెసెస్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. సో ద పర్ఫెక్ట్ రైల్ షుడ్ క్యారీ దీస్ ఫోర్సెస్ అన్నమాట. టైప్స్ ఆఫ్ రైల్స్. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రైల్స్? దెర్ ఆర్ 3 types in this rails: double-headed rails, bull-headed rails and coming to last one, flat-footed rails. So one by one చూద్దాం. దానికంటే ముందు see the pictorial representation of these types of rails. See, double-headed rails అంటే ఏంటి అంటే it is the double-head rail. సో head and foot dimensions అనేవి సేమ్ ఉంటాయి. See, double-headed rail అంటే ఏంటంటే head and foot dimensions అనేవి సేమ్ ఉంటాయి. See, ఈ హెడ్ యొక్క డైమెన్షన్ సేమ్ ఉంది కదా, ఈ ఫూట్ యొక్క డైమెన్షన్ కూడా సేమ్ కదా, ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా. సో దీన్ని డబుల్-హెడెడ్ రైల్ అంటారు. కమింగ్ టు బుల్-హెడెడ్ రైల్. సో ఫూట్ డైమెన్షన్ అనేది తక్కువ ఉండి హెడ్ డైమెన్షన్ అనేది ఎక్కువ ఉందనుకోండి దాన్ని బుల్-హెడెడ్ రైల్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్. ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్ ఇన్ ద సెన్స్ నేమ్లోనే ఉంది కదా, ఫూట్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, హెడ్ అనేది నార్మల్గా ఉంటుంది. దీన్ని ఫ్లాట్ ఫుటెడ్ రైల్ అంటారు. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. కమింగ్ టు డబుల్-హెడెడ్ రైల్స్. ఫుట్ అండ్ హెడ్ ఆర్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ ఆర్ కాల్డ్ డబుల్-హెడెడ్ ఆర్ డంబెల్ రైల్స్. అంటే ఏంటంటే ఇందాకలో చెప్పుకున్నాం ఫుట్ అండ్ హెడ్ డైమెన్షన్స్ అనేవి సేమ్ ఉంటే దాన్ని డబుల్-హెడెడ్ రైల్స్ అని అంటారని. సో ఈ డబుల్-హెడెడ్ రైల్స్కి ఇంకో నేమ్ ఏంటంటే డంబెల్ రైల్స్. ఓకే. ది హెడ్ worn out due to rubbing action of wheels, the rails could be inverted and reused. అంటే హెడ్ మీదే కదా లోకోమోటివ్ అనేది మూవ్ అయ్యేది. సో అలా లోకోమోటివ్స్ మూవ్ అవుతున్నప్పుడు ఆఫ్టర్ సమ్ డ్యూరేషన్ అంటే కొన్ని ఇయర్సే అవ్వచ్చు, ఈ హెడ్ అనేది వార్నట్ అవుతుంది. అంటే ఏంటంటే అరిగిపోతుంది. సో అలా అరిగిపోయినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ రైల్ని రివర్స్ చేసి సేమ్ డైమెన్షన్స్ కాబట్టి ఫుట్ అండ్ హెడ్ డైమెన్షన్స్ మళ్ళీ ఆ రైల్స్ని రీయూజ్ చేయొచ్చు. బట్ by experience it was found that their foot could not be used as running surface, get corrugated under impact of wheel loads. సో తిప్పి మనం యూజ్ చేయొచ్చు, కానీ ఏంటంటే లోడ్ అనేది రైల్ మీద పడినప్పుడు ఆ ఫూట్ ఏమవుతుంది, భూమిలోకి దిగుతుంది కదా. సో అలా దిగినప్పుడు ఇట్ గెట్స్ corrugated, అంటే కరోజన్కి వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది. సో అలా ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని తిప్పి మనం రీయూజ్ చేసినప్పుడు ఆ లోకోమోటివ్ వీల్స్ దాని మీద మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. సో దిస్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ డబుల్-హెడెడ్ రైల్స్ అనమాట. దట్స్ వై అనదర్ type of rail is used and invented, that is bull-headed rails. So bull-headed rails అంటే ఏంటంటే the rail section whose head dimensions are more than that of their foot are called bull-headed rails.
ఈ బుల్ హెడెడ్ రైల్స్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఫుట్ డైమెన్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి, హెడ్ డైమెన్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సీ ద డయాగ్రామ్, దిస్ ఈస్ ద బుల్ హెడెడ్ రైల్. ఫుట్ డైమెన్షన్ చూడండి, కంపేరింగ్ టు హెడ్ డైమెన్షన్ ఇట్ ఈస్ లెస్ కదా. సో దిస్ ఈస్ ద బుల్ హెడెడ్ రైల్. Rail head is made little thicker and stronger than the lower part by adding more metal to it. Why ఈ ఫూట్ అనేది హెడ్ కంటే తక్కువ ఉంది అంటే, ఫూట్లో యూజ్ చేసే మెటల్ కంటే హెడ్లో యూజ్ చేసే మెటల్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే సపోజ్ ఇందులో 2 parts ఆఫ్ మెటల్ యూజ్ చేస్తాం అనుకోండి, ఇందులో 3 parts ఆఫ్ మెటల్ అనేది యూజ్ చేస్తాం. ఫూట్లో యూజ్ చేసే మెటల్ కంటే హెడ్లో ఎక్కువ మెటల్ యూజ్ చేసి ఎక్కువ థిక్కర్, అంటే మెటల్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఏమైద్ది, అది థిక్గా అవుతుంది కదా, అప్పుడు లోడ్ అనేది ఇట్ కెన్ బేర్ ఈజీ అనమాట. నెక్స్ట్ యూజ్డ్ మోర్ ఇన్ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్. సో పాయింట్స్ దగ్గర, క్రాసింగ్స్ దగ్గర ఈ బుల్ హెడెడ్ రైల్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. రిక్వైర్ చైర్స్ ఫర్ హోల్డింగ్ దెమ్ ఇన్ పొజిషన్. సో ఈ టైప్ ఆఫ్ రైల్స్ని హోల్డ్ చేయడానికి, అంటే అటు ఇటు స్లిప్ అవ్వకుండా కరెక్ట్గా హోల్డ్ చేయడానికి చైర్స్ అనేవి యూజ్ చేస్తాం. చైర్స్ ఆర్ వన్ ఆఫ్ ది టైప్స్ ఇన్ ద రైల్ ఫాజనర్స్ అండ్ రైల్ ఫిట్టింగ్స్ అనమాట. We will discuss them in the next video. Coming to merits and demerits. Merits of these bull-headed rails are: BH rails keep better alignment and provide more smoother and stronger track. So track ki ee BH rails అనేవి స్మూత్ చేస్తాయి ట్రాక్ని అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అన్నమాట. దీస్ రైల్స్ ప్రొవైడ్ లాంగర్ లైఫ్ టు వుడెన్ స్లీపర్స్ అండ్ గ్రేటర్ స్టెబిలిటీ టు ద ట్రాక్. సో ఈ ట్రాక్కి మనం స్లీపర్స్ యూజ్ చేస్తాం కదా, స్లీపర్స్లో కూడా టైప్స్ అనేవి ఉంటాయి. సో వుడెన్ స్లీపర్స్ ఆర్ వన్ ఆఫ్ ది టైప్ స్లీపర్స్ అనమాట. సో వుడెన్ స్లీపర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ రైల్స్ అనేవి దాని డ్యూరేషన్ని పెంచుతాయి, అంటే లైఫ్ పీరియడ్ని పెంచుతాయి అనమాట. దట్ ఈస్ వన్ మెరిట్. These rails are easily removed from sleepers and hence renewal of track is easy. సో ఈ రైల్స్ అనేవి ఎక్కడైనా డ్యామేజ్ వచ్చినాయి అనుకోండి, మనం రైల్స్ని రిమూవ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. కమింగ్ టు డిమెరిట్స్. BH rails require additional cost of ఐరన్ చైర్స్. సో ఈ టైప్ ఆఫ్ రైల్స్లో మనం చైర్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా, సో ఆ చైర్స్ యూజ్ చేయడానికి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ డిమెరిట్. దీస్ రైల్స్ రిక్వైర్ హెవీ మెయింటెనెన్స్ కాస్ట్. వాటిని కొని పెట్టడానికే కాదు, వాటిని మెయింటైన్ చేయడానికి కూడా మోర్ కాస్ట్ అనేది యూజ్ అవుతుంది, మోర్ కాస్ట్ అనేది పడుతుంది. సో ఇట్ ఈస్ ద డిమెరిట్. ఇట్ హ్యాస్ లెస్ స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్. సో ఈ రైల్స్కి స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్ కూడా తక్కువ ఉంటుంది. సో టు ఓవర్కమ్ ఆల్ దీస్ మెరిట్స్ ఇన్ ది బుల్ హెడెడ్ రైల్స్, ది నెక్స్ట్ టైప్ ఆఫ్ రైల్స్ ఆర్ ఇన్వెంటెడ్. దోస్ ఆర్ ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్. ఈ ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్టే ఎక్కువ రైల్వేస్లో మనం యూజ్ చేస్తాం. వై అనేది చూద్దాం. ది రైల్ సెక్షన్స్ హ్యావింగ్ దేర్ ఫుట్ రోల్ టు ఫ్లాట్ ఆర్ కాల్డ్ ఫ్లాట్ ఫుటెడ్ ఆర్ విగ్నోల్స్ రైల్స్. అంటే ఈ రైల్స్ యొక్క ఫుట్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి బాగా అర్థమవుతుంది డయాగ్రామ్లో. ఈ ఫుట్ ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంది కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్. అండ్ ఈ ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్నే విగ్నోలిస్ రైల్స్ అని కూడా పిలుస్తారనమాట. ఇనిషియల్లీ థాట్ దట్ ది ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్ కుడ్ fix it directly to wooden sleepers and would eliminate chairs and keys required for the BH rails. BH railsలో మనం రైల్స్ కరెక్ట్ పొజిషన్లో ఉంచడానికి ఏం యూజ్ చేసాం, చైర్స్ అనేవి యూజ్ చేసాం. బట్ ఈ ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్లో ఈ చైర్స్ బోల్ట్స్ అనేవి అవసరం లేదు, డైరెక్ట్గా ఇది స్లీపర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్, heavy train loads caused the foot of the rail to sink onto the sleepers and making the spikes loose. సో హెవీ లోడ్స్ అంటే ఎక్కువసార్లు ట్రైన్ వీల్ లోడ్స్ అనేవి ఎక్కువసార్లు దాని మీద పడినప్పుడు ఆ ఫూట్ అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది కదా. సో అలా వెళ్ళిపోయినప్పుడు మనం యూజ్ చేసే స్పైక్స్ కూడా వన్ ఆఫ్ ది రైల్ ఫిక్చర్స్ అనమాట. సో ఆ స్పైక్స్ అనేవి ఈజీగా లూజన్ అవుతాయి. స్టీల్ బేరింగ్ ప్లేట్ వర్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్. సో ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్టీల్ బేరింగ్ ప్లేట్స్ అని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్సో used in the joints అనమాట. మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్ ఆర్ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్. బుల్-హెడెడ్ రైల్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ లెస్ స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్. అదే ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్ అయితే హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్. రిక్వైర్ లెస్ నెంబర్ ఆఫ్ ఫాజనర్స్. సో మనం యూజ్ చేసే ఫాజనర్స్ అనేవి తక్కువ ఉంటాయి.
and also maintenance cost is less. These are the merits. Coming to demerits, these rails are not easily removed and renewal of track becomes difficult. సో ఎక్కడైనా రిపేర్ వచ్చినప్పుడు ఈ రైల్స్ అనేవి రిమూవ్ చేయడం ఈజీ కాదు. ఇట్ విల్ బీ మోర్ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్. సో ఈ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది డిఫికల్ట్. ఫిట్టింగ్స్ గెట్స్ లూజ్ అండ్ ఈజీలీ. ఇలా చెప్పుకున్నాం కదా, ఈ ఫుట్ అనేది భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల స్పైక్స్ అనేవి లూజ్ అవుతాయి. Spikes are nothing but fittings, right? So fittings get loose and easily. Coming to the length of rail, the rails of larger length are preferred to smaller length of rails because they give more strength and stiff economy. So rails అనేవి లాంగర్ లెంత్ ఉన్న రైల్స్ అనేవి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం షార్టర్ లెంత్ ఉన్న రైల్స్. వై? ఇప్పుడు షార్ట్ లెంత్ ఉన్న రైల్ని కన్సిడర్ చేసామనుకోండి, అవి జాయిన్ చేయడానికి మనకి మోర్ నెంబర్ ఆఫ్ ఫాజనర్స్ కావాలి, రైట్? సో అందువల్ల మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ రిపేర్ వచ్చినప్పుడు తీసినప్పుడు మళ్ళీ మనం పెట్టాలి కదా, సో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో స్మాలర్ లెంత్ ఉన్న రైల్స్ కంటే మనం ఎక్కువ లార్జర్ లెంత్ ఉన్న రైల్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. IR adopts standard rail length of 12.80 meters for broad gauge and 11.89 meters for meter gauge. సో IR అంటే ఇన్ ద సెన్స్ ఇండియన్ రైల్వేస్ అనేవి ఈ లెంత్ ఆఫ్ ది రైల్ అండ్ గేజెస్ ఇన్ దిస్ గేజెస్ వాల్యూస్ అనేవి ఇండియన్ రైల్వేస్ బుక్లో ఉంటాయి అన్నమాట. దోస్ ఆర్ ద స్టాండర్డ్ వాల్యూస్. సో బ్రాడ్ గేజ్ ట్రాక్ యొక్క లెంత్ ఎంత ఉండాలి అంటే 12.80 మీటర్స్ ఉండాలి, అండ్ మీటర్ గేజ్ యొక్క లెంత్ వచ్చేసి 11.89 మీటర్స్ ఉండాలి. సో బ్రాడ్ గేజ్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, ది లెంత్ బిట్వీన్ టూ రైల్స్ బ్రాడ్ గేజ్ అంటే ఏంటి, టూ రైల్స్ మధ్యన ఉన్న విడ్త్ అనేది గ్రేటర్ దెన్ 1 మీటర్ ఉంటే దాన్ని బ్రాడ్ గేజ్ అంటారు. సో ఈ బ్రాడ్ గేజ్కి రైల్ లెంత్ ఎంత, 12.80 meters. For meter gauge, 11.89 meters. Joints are the weakest points in railway tracks. So railway tracks lo joints అనేవి weakest points అన్నమాట. Coming to composition of rail steel, for ordinary rails, carbon should be 0.55 to 0.68%, manganese should be 0.65 to 0.9%, silicon should be 0.05 to 0.3%, sulfur should be 0.05% or it should be less than 0.05. Phosphorus also, it should be 0.06% or it should be less than 0.06%. సో ఆర్డినరీ రైల్స్కి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఈ కంపోజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, కమింగ్ టు ఫర్ రైల్స్ ఎట్ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్. సో మిగిలిన ప్లేసెస్లో అలా అయితే ఈ కంపోజిషన్ని మనం తీసుకుంటాము. బట్ కమింగ్ టు పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ దగ్గర కంపోజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. కార్బన్ అనేది 0.5 to 0.6% ఉండాలి, మ్యాంగనీస్ అనేది 0.95 to 1.25% ఉండాలి, సిలికాన్ అనేది 0.05 to 0.2% ఉండాలి, సల్ఫర్ అనేది 0.06% or less than 0.06, and phosphorus is also 0.06 or less than 0.06. సో పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ దగ్గర ఈ కాంపోజిషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. Coming to requirements of rails, they should be of proper composition of steel and should be manufactured by open hearth and duplex process. సో ఇప్పుడే చూసాం కదా కాంపోజిషన్ ఆఫ్ రైల్స్. సో ఈ కాంపోజిషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, అంటే కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా కానీ ఇట్ విల్ లీడ్స్ టు ద బ్రేకేజ్ ఆఫ్ ది రైల్స్. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం ఏ మెథడ్ని యూజ్ చేసుకొని చేస్తామంటే హర్త్ ప్రాసెస్ ఆర్ డూప్లెక్స్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని రైల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ది వర్టికల్ స్టిఫ్నెస్ షుడ్ బి హై ఎనఫ్ టు ట్రాన్స్మిట్ ద లోడ్ టు సెవరల్ స్లీపర్స్ అండర్నీత్. సో లోడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, లోకోమోటివ్ వీల్స్ నుంచి రైల్స్ టు స్లీపర్స్ అండ్ స్లీపర్స్ టు బలాస్ట్. సో ఫస్ట్ అనేది మనకి లోడ్ అనేది రైల్స్ మీద పడుతుంది. సో రైల్స్ ఆ లోడ్ని బేర్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ స్టిఫ్నెస్. ఓకే, రైల్స్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ విత్స్టాండింగ్ లేటరల్ ఫోర్సెస్. సో లేటరల్ ఫోర్సెస్ని విత్స్టాండ్ చేసేలాగా అంటే బేర్ చేసేలాగా రైల్స్ ఉండాలి.
Large width of head and foot endows the rail with high lateral stiffness. సో ఫూట్ లెంత్ హెడ్ లెంత్ కనుక లార్జ్ ఉన్నట్లయితే ఆ రైల్స్ అనేవి లేటరల్ ఫోర్సెస్ని ఎక్కువ లేటరల్ ఫోర్సెస్ని కలిగి ఉంటాయి అన్నమాట. lateral stiffness. The head should be sufficiently deep to allow for an adequate margin of vertical dip. సో వర్టికల్ వేర్ని వేర్ చేయడానికి ఆ హెడ్ అనేది సఫిషియంట్ డీప్ అనేది ఉండాలి. వెబ్ ఆఫ్ ద రైల్ షుడ్ బి సఫిషియంట్లీ థిక్ టు బేర్ ద లోడ్ కమింగ్ ఆన్ ఇట్ అండ్ షుడ్ ప్రొవైడ్ adequate flexural rigidity in horizontal plane. సో రైల్ యొక్క వెబ్ ఉంది కదా, వెబ్ మీన్స్ నథింగ్ బట్ ది హెడ్ అండ్ ఫుట్. సో రైల్ యొక్క వెబ్ అనేది సఫిషియంట్ థిక్నెస్ని ఉండాలి. వై? బికాస్ ది లోడ్ విల్ be carried by the rails only, right? Next, coming to next point, foot should be wide enough so that rails are stable against overturning, especially on curves. So overturning అయినప్పుడు curves దగ్గర రైల్ అనేది it should be stable. సో అలా ఉండాలి అంటే మనం ఫూట్ అనేది వైడ్ ఎక్కువ ఉంచాలి. Bottom of the head of the rail and top of the foot should be so shaped as to enable the fish plate to transmit the vertical load efficiently from head to the foot at all joints. సో ఇక్కడ ఏం చెప్తుందంటే హెడ్ యొక్క బాటమ్ ఉంది కదా, వీ ఆల్రెడీ నో వాట్ ఈస్ హెడ్ అండ్ వాట్ ఈస్ ద ఫూట్ ఆఫ్ ది రైల్ సెక్షన్. సో హెడ్ యొక్క బాటమ్ అండ్ ఫూట్ యొక్క టాప్ అనేది కరెక్ట్గా షేప్ చేసి ఉండాలి. వై? బికాస్ మనం వాటిని స్లీపర్స్తో ఫిక్స్ చేసినప్పుడు ఫిష్ ప్లేట్స్ అనేవి కరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వాలి కదా అందులోకి. సో ఆ షేప్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద రైల్ సెక్షన్ మస్ట్ లై అప్రాక్సిమేట్లీ ఎట్ మిడ్ హైట్ సో దట్ ది మ్యాక్సిమం టెన్సైల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ ఆర్ ఈక్వల్. సో ఆ రైల్ సెక్షన్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు ది మ్యాక్సిమం టెన్సైల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ అనేవి ఈక్వల్ అవుతాయి. ద టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రైల్ పీస్ should not be less than 72 kg/mm². సో ఈ రైల్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది 72 kg/mm² కంటే తక్కువ ఉండకూడదు. దీస్ ఆర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద రైల్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.